జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమలత, బాబాయ్ నువ్వు నా పెళ్లికి వస్తావో రావో అని నానమ్మ చేతుల మీదుగా నీ చేతుల మీదుగా నా పెళ్లి జరుగుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను బాబాయ్. ఆ దేవుడు ఉన్నాడు బాబాయ్, అందుకే నా పెళ్లికి మీ ఇద్దరిని పంపించాడు. ఏడుస్తావేంటి బాబాయ్? నా బంగారు తల్లి, నా అన్న పోయాక నా గుండెల మీద ఎత్తుకుని నిన్ను మీ అక్కని పెంచాలనుకున్నానమ్మా. కాని ఏ జన్మలో ఏ పాపం చేశానో మా అన్నతో పాటుగానే నిన్ను నా పెద్ద కూతుర్ని ఆ దేవుడు దూరం చేశాడమ్మా, దూరం చేశాడు. బాబాయ్ అంటే అంటే అవును, శంకరనారాయణ గారి పెద్ద కూతురు నేనేనని, శంకరనారాయణ గారి చిన్న కూతురు నువ్వేనని బాబాయ్కి తెలిసిపోయింది. చిట్టమ్మా, నువ్వు అనవసరంగా నోరు జారావు. అవును బాబా, ఇప్పుడు ఎలాగైనా మాట మార్చు. సరే, ఏదో విధంగా మేనేజ్ చేయి. ఏంటి చిట్టమ్మా నువ్వనేది? మా అనే పెద్ద కూతురు నువ్వా? అది అడుగుతుంటే మాట్లాడవేంటి చిట్టమ్మా? నువ్వు నా పెద్ద మనవరాలివా? చెప్పమ్మా. అది శంకరనారాయణ గారి పెద్ద కూతుర్ని అయ్యుంటే బాగుంటుంది అని అంటున్నానమ్మా. లేకపోతే నేను శంకరనారాయణ గారి కూతురేటి? అమ్మయ్యా, చిట్టెమ్మ నిజం చెప్పలేదులే. ఎంతైనా అల్లుడి మీద ఒట్టు పెట్టిందిగా, అంత ఈజీగా నిజమెందుకు చెప్తుంది? అయినా నీ పిచ్చి కాని, దాని యాస, దాని భాష, ఇది జమీందార్ గారి కూతురేంటి? దరిద్రం కాకపోతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.